భారతదేశపు మొదటి తరం బీటా బేబీ జనవరి 1, 2025న మిజోరాంలో జన్మించింది. ఐజ్వాల్లోని డట్లాంగ్లోని సైనాడ్ హాస్పిటల్లో అర్ధరాత్రి 12:03 గంటలకు ఈ చారిత్రాత్మక సంఘటన జరిగింది. నవజాత శిశువుకు ఫ్రాంకీ రెమారుత్రికా జార్డింగ్ అని పేరు పెట్టారు. జనరేషన్ బీటాకు సంబంధించి ఇది 2025 నుండి ప్రారంభమయ్యే తరం అని, ఇది సాంకేతికంగా మరియు సామాజికంగా కొత్త దిశను తీసుకుంటుందని నిపుణులు అంటున్నారు. నవజాత శిశువు మరియు అతని తల్లి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది ఈ క్షణాన్ని చాలా స్పెషల్గా అభివర్ణించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు మిజోరాం ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం జనరేషన్ బీటా అనేది 2025 తర్వాత పుట్టిన తరం. ఈ తరం సాంకేతికత మరింత అభివృద్ధి చెందిన యుగంలో పెరుగుతుంది. భారతదేశపు మొదటి తరం బీటా బేబీగా ఫ్రాంకీ రెమారుత్రికా జార్డింగ్ పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా మిజోరం పేరు కూడా చర్చనీయాంశంగా మారిందని సైనాడ్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఏ తరం పేరు అయినా దాని కాలపు చారిత్రక, సాంస్కృతిక మరియు సాంకేతిక సంఘటనలపై ఆధారపడి ఉంటుంది. ఒక తరం యొక్క వ్యవధి సాధారణంగా 15 నుంచి 20 వరకు సంవత్సరాలు మరియు దాని ప్రారంభం మరియు ముగింపు యుద్ధం, ఆర్థిక మార్పు లేదా సాంకేతికతలో విప్లవం వంటి ప్రధాన సంఘటనతో ముడిపడి ఉంటుంది. ఈ తరం మహామాంద్యం మరియు మొదటి ప్రపంచ యుద్ధం యొక్క కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ కాలపు ప్రజలు కృషి మరియు త్యాగానికి చిహ్నంగా పరిగణించబడ్డారు. మహామాంద్యం మరియు రెండవ ప్రపంచ యుద్ధం యొక్క ప్రభావాలు ఈ తరాన్ని స్వావలంబన మరియు క్రమశిక్షణ కలిగి ఉండేలా చేశాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జనన రేటు పెరుగుదల కారణంగా ఈ తరానికి బేబీ బూమర్స్ అని పేరు పెట్టారు. ఈ తరం ఆధునికత మరియు కుటుంబంపై దృష్టి పెట్టింది. ఈ తరం ఇంటర్నెట్ మరియు వీడియో గేమ్ల ఆగమనాన్ని చూసింది. ఈ తరం ఆచరణాత్మక మరియు స్వతంత్ర ఆలోచనతో వేగంగా మారుతున్న ప్రపంచంలో పెరిగింది. మిలీనియల్స్ సాంకేతిక విప్లవానికి అనుగుణంగా మారాయి. ఈ తరం మార్పును అర్థం చేసుకోవడంలో మరియు స్వీకరించడంలో నిపుణుడు. డిజిటల్ యుగంలో పుట్టిన ఈ తరం స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియాతో తనదైన ముద్ర వేసింది. ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా ప్రభావంతో పుట్టిన మొదటి తరం ఇది. వారి తల్లిదండ్రులు డిజిటల్ ప్రపంచంలోకి ప్రవేశించారు. 2025లో ప్రారంభమయ్యే ఈ కొత్త తరం జనరేషన్ బీటాగా పిలువబడుతుంది. కృత్రిమ మేధస్సు, AI, రోబోటిక్స్ మరియు ఆటోమేషన్ ఆధిపత్యం